ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దినమంతట్లో మీరు తోడై ఉంటూ వచ్చారు ప్రభా. వందనాలు. మీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచారు. నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించారు ప్రభా. దినమంతట్లో నీ కృపను చూపిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువ, నీకు వందనము చెల్లిస్తున్నా. మరి నీ కార్యములు దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి సదాకాలము నిలిచినవి, ఎన్నటికీ మారనివి, మార్పు లేని ప్రభువా, నీకు వందనం చెల్లిస్తున్నావు. మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా కొరకై సర్వమును దారపోసిన దేవుడు, ప్రాణము సైతం అర్పించి మీరు కార్చిన రక్తము ద్వారా మా పాపములకు పరిహారము, ప్రాయశ్చిత్తము కలిగించిన దేవుడు, నిత్యరాజ్యములో సమృద్ధైన ప్రవేశము కల్పించిన దేవుడు, యాత్రలో తోడైన దేవుడు ప్రభువా, వందనాలు. జూలై మాసం అంతటా కూడా మీరు తోడయండి చక్కగా నడిపిస్తున్న దేవుడు తండ్రి, నీకు వందనం చెల్లిస్తున్నాం. మహాత్యం గల దేవుడు, మహిమగల రాజు, ప్రభావం గలవాడు ప్రభా, వందనం చెల్లిస్తున్నాం. ఇది నా బైబిల్ స్టడీలో ప్రభా నీ సన్నిధి కోరుకుంటున్నాం, నీ కటాక్షం కోరుకుంటున్నాం ప్రభా. మీరు మా మధ్య ఉండండి, మా మధ్య సంచరించండి ప్రభా. నీ నామమునకు మహిమ కలుగునట్లుగా కృప చూపించండి. ఎవరి దాసుని బలపరచండి, అభిషేకించండి. నీ నోటికి బూరగా ఉంచుకోమని వేడుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణలో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. ఈ శబ్ద యంత్రం ద్వారా మీ ప్రజలందరితో కూడా మాట్లాడండి, సంధించండి, ఒప్పింపచేయండి. ఈ రాకడ కొరకై మీరే సిద్ధపరుస్తున్నామని వేడుకుంటున్నాం. వచ్చిన వారి బట్టి వందనాలు, పరిచర్య చేసిన వారి బట్టి వందనాలు. వస్తున్న వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయించండి. సన్ని గుర్చిన ఆసక్తి ప్రజలకు దయచేయండి ప్రభా. ఈ ఆవరణమంతా కూడా నీ మహిమ చేత నింపమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. నీ అగ్ని ప్రాకారం ఉంచమని వేడుకుంటున్నాం. శత్రు కార్యములు లయపరిచి శత్రువుకు సిగ్గు ఓటమి కలిగించండి. మీ రాజ్యము స్థాపించబడుగాక, ఈ రాజ్యం కొరకైన ప్రజలు సమకూర్చబడుగాక, నీ మాటల ద్వారా నీ ప్రజలు బలం పొందుదురుగాక. మీకే మహిమ ఆరోపిస్తూ పాటలు, వాక్య ధ్యానం, వాయిద్యాలు సమస్తము నీకు మహిమ ఘనత కలుగునట్లుగా నీ కృపను చూపమని సమయానికి అప్పగిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పెద్ద పాట పుస్తకాల్లో, కొత్త పుస్తకాల్లో 500 పాడుకుందాం. పాట సంఖ్య 500. లైట్ నేను పాట సంఖ్య 500 పాడుకుందాం. ఇంకో పుస్తకాల్లో 494, ఇంకో పుస్తకాల్లో 422, కొత్త పుస్తకాల్లో 500. నే యేసుని వెలుగులో నడిచేద్దాం. యేసుని వెలుగులో నడచెదను, రాత్రింబగలాయనతో నడచెదను, వెలుగు నడచెదను, వెంబడించెదను. యేసుడే నా రక్షకుడు, నడచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో, నడిచెదనే ప్రభు యేసునితో, నడచెదనే ప్రభు హస్తముతో.
ప్రభు యేసు నీతో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నిండాగా జయంగంతును యేసునే నే వెంబడింతును యేసుని వెలుగులో నడచెదను నా దృష్టిని ప్రభుపై నుంచెదను సిల్వ ధ్వజముని బట్టి వెళ్ళెదను యేసుడే నా చింతనుండును నడచెదనే ప్రభు యేసు నీతో నడచెదనే ప్రభు హస్తముతో కాంతిలో నిండాగా జయవంతును యేసునే నే వెంబడింతును. పాట సంఖ్య 378. పాట సంఖ్య 378. ఇంకో పుస్తకాల్లో 375. ఇంకో పుస్తకాల్లో 794. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదావు. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెదావేమో యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీవెన్నాళ్ళు
ప్రభు దినమందు కనబడిదం పరిశుద్ధులమై నిర్దోషులుగా ప్రభు దినమందు కనబడిదం నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదావివు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండెదం అపవాదికి చోటివ్వక బహు జాగ్రత్తతో నుండెదం మనుషులను సంతోషపెట్టక మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము మనుషులను సంతోషపెట్టక దైవ చిత్తములో నిలచెదము నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదావు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నేను నా ఇంటి వారలము యెహోవాని సేవించెదము నేను నా ఇంటి వారలము యెహోవాని సేవించెదము నీవెవరిని సేవించెదవు ఈ దినమేటి మానించుకు నీవెవరిని సేవించెదవు ఈ దినమేటి మానించుకు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదావివు యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీవెన్నాళ్ళు రెండు తలంపులతో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో పడిపోయిన నీ బలిపీఠము సారి చేయుటకు నీవు సిద్ధమా పడిపోయిన నీ బలిపీఠము సారి చేయుటకు నీవు సిద్ధమా ఇశ్రాయేలు దేవుని వేడిన అగ్ని మూలముగా బదులీచు ఇశ్రాయేలు
651 పాడుకుందాం. 651. యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తింతుం. ఇంకో పుస్తకాల్లో 636, ఇంకో పుస్తకాల్లో 536, వేద పుస్తకాల్లో 651 కొత్త పుస్తకాల్లో, ఇంకో పుస్తకాల్లో 636, ఇంకో పుస్తకాల్లో 536. కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, కలువరి శిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి, పాపము క్షమించి. కలువరి శిలువ రక్తముతో నీ బంధన స్థిరపరచి, పాపము క్షమించి. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతు, నిత్యము కీర్తింతు. ప్రతి శోధనపై నీవు నాకు విజయముని ప్రతి శోధనపై నీవు నాకు నీచెదవు, విజయము నీచెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు.
బైబిల్ కోరస్ పాడదాం. బలే బాలే మాట యారు మాట బైబిల్ మాట యేసు మాట బలే బాలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నేను ఘనపరచడానికి కృప ఇచ్చారు. వందనాలు. తిరిగి వాక్య భాగాల నుంచి నీ మెల్లని స్వరము, మధురమైన స్వరము, గంభీరమైన స్వరం, లేళ్లను ఈనజేసే స్వరము, దేవదారు వృక్షములను విరగొట్టేటువంటి స్వరం, కఠిన హృదయాలను మార్చే స్వరాన్ని మాకు వినిపించు ప్రభా. ఈ దినము నీ స్వరం వినాలని మేము ఆశపడుతున్నాం. నీ సన్నిధికి వచ్చాము ప్రభా. నీ సన్నిధికి వచ్చిన వారిని, ఆశగల ప్రాణులను తృప్తిపరిచేవాడు కనుక నీ వాక్యం చేత మనల్ని తృప్తిపరిచి, మమ్మల్ని బలపరిచి తండ్రి నీ మహిమ కొరకై జ్ఞాపకం చేసుకో. ఈ ఆవరణమంతా కూడా నీ మహిమ చేత నింపండి. దుష్ట శక్తుల ప్రభావం నుండి తప్పించండి. అంధకార శక్తుల ప్రభావం నుండి తప్పించండి. మీరు మాతో కూడా ఉండండి. ఈ సింహాసనం మా మధ్య ఉంచండి. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, ఋతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు
సాగిపోదము. మనం పోయిన వారం ప్రకటించుకున్న మేరకు పునాదుల గురించి మనము ధ్యానించుట ఈ దినము ప్రారంభిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో పునాది. మనం ఈ లోకములో ఆత్మీయ జీవితం మనం జీవిస్తున్నాము. ఆత్మీయంగా మనము ఎదగాల, ఆత్మీయంగా మనము ఫలించాల, ఆత్మీయంగా అభివృద్ధి చెందాల, ఆత్మీయంగా సంపూర్ణులముగా మనము చేయబడాల, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడాల. అది దేవుని యొక్క ఉద్దేశం. మనము రక్షణ పొందినంత మాత్రాన చాలదు. రక్షణ పొందినామని మనము సంతృప్తి చెందుట చాలదు. రక్షణ పొందినాములే, దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాములే అన్నటువంటిది కాదు. దేవుని ఉద్దేశములో మనలను రక్షించుకున్న ఉద్దేశం ఏమిటి అంటే, ఆయన ఎంత సంపూర్ణుడో మనము కూడా ఆయనకు సమానమైన పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి మనము ఎదుగుట. ఆయన ఎటువంటి మహిమా స్వరూపము కలిగినవాడుగా ఉన్నాడో ఆ మహిమా స్వరూపములోనికి మనము ఎదుగుట. అది చిన్నపిల్లలు ఉన్నారు, మరి పుట్టినప్పుడు సంతోషము, తర్వాత ఇంకా ఎక్కువ అధిక సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ పిల్లలు పెరిగి పెద్దవారైతే, వారు ప్రయోజకులుగా చేయబడితే, వాళ్ళు ప్రయోజకులుగా చేయబడితే ఎంతో సంతోషం. నీ కుమారుడు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, నీ కుమారుడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, నీ కుమారుడు ఇంజనీర్ అయ్యాడు అనుకోండి, ఒక ప్రయోజకుడుగా చేయబడ్డాడు. ఆ ప్రయోజకుడుగా చేయబడితే ఎంత సంతోషం. అధికమైన ఏమి చేయబడలేదు, ఎటువంటి ప్రయోజకుడు కాలే, అట్లాగే ఉన్నాడు. పుట్టినప్పుడు ఎట్లున్నాడో అట్లాగే ఉన్నాడు అనుకోండి. తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? తల్లిదండ్రులకు సంతోషము ఉండదు. అయితే వాళ్ళు ఎదిగి ఫలించుట, అలాగే మనం ఎట్లా కోరుతామో అట్లాగే దేవుడు కూడా మనల్ని రక్షించినంత మట్టుకే కాదు, ఆయన ఎంతటి పరిపూర్ణుడుగా ఉన్నాడో, సంపూర్ణుడుగా ఉన్నాడో దానికి సమానమైన పరిపూర్ణతలోనికి మనం ఎదగాల. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, 11-12. మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, బాగా వినండి ఇక్కడ, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవారమగు వరకు అంటాడు. అంటే ఆయన ఎటువంటి సంపూర్ణత కలిగి ఉన్నాడో దానికి సమానమైన సంపూర్ణతలోనికి మనం రావాలి. అది చూడండి, మనము ఎవరైనా మనకు సమానంగా ఉంటే ఇష్టపడం. మన స్వభావం ఎటువంటిది అంటే, ఎవరైనా మనతో సమానంగా కూర్చున్నారనుకోండి, కుర్చీలో కూర్చున్నారు, మన పక్కకు వచ్చి ఏమన్నా కూర్చున్నారనుకో, మనకు ఎట్లుంటుందంటే జల్లు బారినట్టు ఉంటుంది. మనకంటే తగ్గోడే అనుకోండి, తగ్గోడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? జరులు బారినట్టు ఉంటుంది. ఇష్టపడం, ఈక్వాలిటీని మనం ఇష్టపడం, సమానత్వాన్ని మనం ఇష్టపడం. అయితే
తండ్రి మన ప్రభువు ఆయన ఎంతటి పరిపూర్ణుడో అంతటి పరిపూర్ణతలోనికి మనము రావాలి. ఇంకా వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎలా నేను తన ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు కలిసి భోజనము చేయదము. చూడండి, కలిసి భోజనం, ఓ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేయుట. చూడండి, సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఉద్దేశం ఏమిటి అంటే మనతో కలిసి, రే పిల్లలు మీరు చక్కగా ఉంటే వినండి, లేకపోతే వెళ్ళిపోండి. మీరు కూర్చొని వింటే అరసకుండా ఉంటే వినాల. మీరు అరసకూడదు, అరిస్తే నాకు వాక్యం రాదు చెప్తున్నా. కనుక మనతో కలిసి ఆయన భోజనము చేయాలనేది ఆయన ఉద్దేశం. మనతో కలిసి ఆయన భోజనం చేయాలనేది ఆయన ఉద్దేశం. చూడండి, ఎవరు ఇష్టపడరు టేబుల్తో ఆయన కూర్చొని మరి సమానంగా భోంచేయడానికి చాలామంది ఇష్టపడరు. కనుక అయితే మన దేవుడు మన ప్రభువు ఎలా ఉన్నాడు అంటే ఆయన మనతో కలిసి భోజనం చేయడానికి, మనతో కలిసి సహవాసము చేయడానికి, ఆయనకు ఎంతటి సమానుడుగా ఉన్నాడో ఆ సమానత్వంలోనికి మనము వచ్చుట ఈ ఉద్దేశం ఆయన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో మనము ఎదుగుదల, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల. ఒక ఇల్లు ఉంది, ఒక ఇల్లు కట్టబడాలంటే దానికి ప్రాసెస్ ఉంది. ఒకేసారి ఇల్లు కాదు. ఒకేసారి ఇల్లు అవుతుందా? ఒకేసారి ఇల్లు కాదు. దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. పునాది అంటారు, ఫౌండేషన్ ఇంగ్లీష్లో. పునాది, ఆ పునాది అయిన తర్వాత దాని మీద గోడలు వస్తాయి, దాని మీద పిల్లర్స్ వస్తాయి, స్లాబ్ వస్తుంది. అట్లా ఒక ప్రాసెస్ క్రమేణా. మరొక ఇంటి నిర్మాణానికి ప్రాముఖ్యమైనది పునాది. పునాది లేకుండా ఎవరు కట్టరు. ఎవరు ఇల్లు కట్టినా, ఎంత బీదవాడు అయినా కూడా తన ఇల్లు కట్టడానికి ఖచ్చితంగా పునాది, ఏదో ఒక విధమైన పునాది గట్టిగా ఉంటే మరి కట్టబడిన ఇల్లు కూడా ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. పునాది గట్టిగా ఉందనుకోండి, కట్టబడినటువంటి పునాది కూడా ఎలా ఉంటుంది? కట్టబడినటువంటి ఇల్లు కూడా ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. కనుక పునాది అనేది, ఫౌండేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఒక ఇల్లు కట్టబడడానికి ఫౌండేషన్ అనేది చాలా ముఖ్యం. అట్లాగే మన ఆత్మీయ జీవితానికి కూడా, మన ఆత్మీయ జీవితం అనేది కూడా ఒక ఇల్లు లాంటిది. అది మన ఆత్మీయ జీవితం కూడా ఎటువంటిది? ఒక ఇల్లు లాంటిది. ఇల్లు కట్టబడినట్లుగా మనము కూడా ఏం చేయాలా? కట్టబడుతూ రావాల. కట్టబడి ఏమవుతుంది? నివాస యోగ్యముగా చేయబడాలి. డెడికేషన్ చేస్తారు లాస్ట్లో. ఆ రోజు మంచి విందు పెడతారు, భోజనం పెడతారు. పూర్తి అయిపోయింది పని, కంప్లీటెడ్. చూడండి, వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అంటే పూర్తి అయిపోయింది వర్క్. అంటే దానికి ఎంత వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు, ఈ మందిరం కట్టడానికి ఎంత పునాదిగా నుంచి అన్నీ వేసి, మళ్ళీ పెయింట్ వేసి, మళ్ళీ బండలు వేసి, అన్నీ వేసి, డెడికేషన్ అంటానే దాని వర్క్ ఏమైపోయింది? పూర్తి అయిపోయింది. అట్లాగే మన ఆత్మీయ జీవితం కూడా కంప్లీట్, పూర్తిగా చేయబడుట, ఆయన స్వారూప్యములోనికి మనము వచ్చుట, ఆయన పరిపూర్ణతలోనికి వచ్చుట. ఇక్కడ మనం నివసిస్తున్నాం, ఇక్కడ మనం దీన్ని అనుభవిస్తున్నాం. దీన్ని మనం అనుభవిస్తున్నాం కదా. ఇల్లు కట్టుకున్నాం, చాలా ప్రయాసతో కట్టుకున్నాం. దీన్ని మనం అనుభవిస్తున్నాం. సంతోషంగా ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. అట్లాగే మన ఆత్మీయ జీవితం కూడా ఎదిగినప్పుడు, అది ఫుల్ఫిల్ అయినప్పుడు, ఒక సంపూర్ణతలోనికి వచ్చినప్పుడు
అది దేవుడు దీని ద్వారా అనుభవిస్తాడు. అది సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. మన ద్వారా మన ఆత్మీయ జీవితం ఎదుగుదల ద్వారా మనం అనేక నూతన ఆత్మలు సమకూరుస్తూ ఉంటే, ఆత్మీయంగా ఎదిగి దేవుని మహిమార్థమై జీవిస్తూ ఉంటే మరి ప్రభు ఎంతో సంతోషిస్తాడు. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. కనుక ఇక్కడ హెబ్రీ పత్రికలో పునాదులు ఉన్నాయి. చూడండి, మళ్ళీ చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చదువుకున్న భాగమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1-2 వచనంలో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. మొట్టమొదటిది ఏమిటి? నిర్జీవ క్రియలను విడుచుట. రెండవది మారు మనసు పొందుట. మూడవది దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధ. దేవుని యందలి విశ్వాసము, తిరిగి బాప్తిస్మమును గూర్చిన బోధ. తర్వాత హస్త నిక్షేపణము, తర్వాత మృతుల పునరుత్థానము, తర్వాత నిత్యమైన తీర్పు అని పునాది మరల వేయక. అది అంటే అనుపునాది అంటాడు. ఇవన్నీ కూడా మనం చదువుకున్నవన్నీ కూడా పునాది లాంటివే మన ఆత్మీయ జీవితానికి. ఈ పునాదుల మీద కట్టబడాల. అది ఈ పునాదుల మీద కట్టబడాల. కింద అంటాడు, ఆ పునాది మీద మరలా వేయక. అది పునాది ఎన్నిసార్లు వేస్తారు? ఒక్కసారే వేసేది పునాది. సారికి వేయరు, ఒక్కసారే. గట్టిన పునాదా లేకుంటే గట్టి లేని పునాది, ఏదో ఒకటి పునాది అనేది ఒక్కటేసారి. కనుక ఎన్ని పునాది మరలా వేయక అంటే మరలా అనేది లేదు. కింద కూడా ఏమంటాడు? వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని. క్రీస్తును గూర్చిన మూలోపదేశము. మూలోపదేశం అంటే ఎలిమెంటరీ డాక్ట్రైన్స్ అంటారు. ఎలిమెంటరీ డాక్ట్రైన్స్ అంటే ప్రాథమిక సిద్ధాంతాలు. ఆరంభంలో మనం బాప్తిస్మము రక్షణ పొందిన తర్వాత ఆరంభంలో మనం దేవుని వాక్యం వింటూ ఉంటాం. మళ్ళీ ఆరంభంలో విన్న వాక్యమే కాకుండా మన జీవితంలో మన దేశంలో మూలోపదేశము మాని మనం ఏం చేయాలంట? సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. అది సంపూర్ణుల మగుటకు సాగిపోతుండాలి, ఎదుగుతుండాలి. ఈ సంవత్సరం కొంత అభివృద్ధి, ఈ సంవత్సరం కొంత అభివృద్ధి, ఈ సంవత్సరం కొంత అభివృద్ధి, అట్లా ఎదుగుతా వల్ల మళ్ళీ మూలపాఠం. మీకు అర్థం కావాలంటే ఏబిసిడీలు చదువుకున్నాం. మొట్టమొదట ఏబిసిడీలు అయినా ఏముంటాయి? అన్నీ వర్డ్స్ ఉంటాయి, వాక్యాలు ఉంటాయి. చదువుతారు, 10th క్లాస్ చదువుతారు, ఇంటర్మీడియట్ అవుతారు, డిగ్రీ, అట్లా ఎదుగుతూ పోతారు. మళ్ళీ ఏబిసిడీలు కాడికి వస్తే ఎట్లుంటుంది? మళ్ళీ ఏబిసిడీలు చెప్పాలంటే అదే మూలోపాఠమును మాని సంపూర్ణుల మగు వరకు సాగిపోదాం. కనుక ఇవి మరి మనం పునాది మరలా వేయక. ఎన్ని పునాదులు అన్నమాట. మీరు నేర్చుకోండి. మొట్టమొదటిది ఏం చెప్పండి? నిర్జీవ క్రియలను విడిచి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట అనేది పునాది. పలకండి, నిర్జీవ క్రియలను విడుచుట, మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మము గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. ఇవన్నీ దీస్ ఆర్ ఫౌండేషన్స్. ఇవన్నీ కూడా
పునాదులు. ఈ పునాదుల మీద మనము కట్టబడాల. మొట్టమొదటిది నిర్జీవ క్రియలను విడుచుట. నిర్జీవ క్రియలు అంటే ఏమిటి? విడిచిపెట్టాల. నిర్జీవ క్రియలు అంటే నిర్జీవము, జీవము, నిర్జీవము. జీవం అంటే ఏమిటి? బ్రతుకుట. నిర్జీవం అంటే చచ్చుట అనుకో. ఆపోజిట్ ఏం? బ్రతుకుట, చచ్చుట. జీవం గలవాడు, జీవము లేనివాడు, బ్రతికినవాడు, చచ్చినవాడు. జీవము లేని క్రియలు, జీవము లేని క్రియలు. బ్రతికిన క్రియలు అవెంతో ప్రయోజనకరం. అవి ప్రయోజనకరము, దేవుడు ఇష్టపడేటువంటి క్రియలు. దేవుడు ఇష్టపడేటువంటి క్రియలు. దేవునికి ఏ ఇష్టము కావు? ప్రయోజనము లేని, నిర్జీవము, జీవము లేనివి. కొన్ని మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతుంటే మనం మాటల్లో, కొందరి మాటల్లో ఏముంటుంది? జీవం ఉంటుంది. ఆ జీవం మనల్ని ఏం చేస్తుంది? ఇతరులకు ఆ జీవము వెలిగించేదిగా ఉంటుంది. కొందరు మాట్లాడుతుంటే ఎప్పుడెప్పుడు బయటికి పోవాలన్నా అనిపిస్తుంటుంది. ఎప్పుడెప్పుడు బయటికి పోతాడా? ఆ మాటలు వినబుద్ధి కాదంటే అర్థమేంటి? ఆ మాటల్లో జీవము లేదు. ఆ మాటల్లో జీవము లేదు. అట్లాగే దేవునికి ఇష్టమైనటువంటిది జీవముతో కూడినటువంటి మాటలు, తర్వాత జీవముతో కూడని మాటలు. నిర్జీవ క్రియలు అంటే దేవునికి అసహ్యము కలిగించేటువంటివి, దేవుడు అసహించుకునేటువంటి మాటలు, దేవుడు అసహించుకునేటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనవి. ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, దేవునికి అసహ్యమైనవి. ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటివి. కనుక నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టు, అది పునాది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట. నిర్జీవ క్రియలు ఏంటివి? చూడండి, మనం సామెతలు 6వ అధ్యాయం. సామెతలు 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు, 19 వచనాలు కూడా. సామెతలు 6వ అధ్యాయము 16 నుండి చదువుతాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలను యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడు. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి. ఇదంతా కూడా దేహంలోని భాగాలతో చేసేటువంటి పాపము. దేవుణ్ణి మనకిచ్చిన ఈ శరీరంలోని భాగాలతో మొట్టమొదటి అహంకార దృష్టి అంటే గర్వముతో కూడిన కన్నులు, చూపు అని. కన్ను మొట్టమొదటిది కన్ను. రెండవది కళ్ళలాడు నాలుక. కళ్ళలాడు నాలుక, అబద్ధములు ఆడేటువంటి నాలుక. నిరపరాధులను చంపు చేతులు, నిరపరాధులను చంపు చేతులు. తర్వాత దుర్యోచనలు యోచించు హృదయము, దుర్యోచనలు యోచించు హృదయము. తర్వాత కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. తర్వాత ఈ 2 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. తర్వాత అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. ఈ 7 దేవునికి అసహ్యమైనవి. ఈ 7 నిర్జీవములు. అది 7 ఏమిటి చెప్పండి?
నిర్జీవములు, జీవము లేని వ్యర్థమైనటువంటి అసహ్యమైనటువంటివి. దేవుడు మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దేహాన్ని? ఈ దేహము దేవునికి ఆలయము అంటాడు. దేవునికి ఆలయముగా ఈ దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలోని అవయవాలతో మనము దేవుణ్ణి మహిమపరచుట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఈ దేహంలో అన్ని అవయవాలు ఉన్నాయి. ఎక్కువగా పాపం చేసేటువంటి అవయవాలు కళ్ళు, తర్వాత నాలుక, తర్వాత చేతులు, తర్వాత హృదయము, తర్వాత కాళ్ళు. ఇవి దేహముతో చేసేటువంటి పాపములు. మొట్టమొదటి దీంతో చెప్పండి, కన్ను. పలకండి, కన్ను. తర్వాత నాలుక, తర్వాత చేతులు, తర్వాత హృదయము, తర్వాత కాళ్ళు. ఇది దేహముతో చేసేటువంటి పాపాలు. కళ్ళతో మనం పాపం చేస్తాం. ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుణ్ణి చూడడానికి కళ్ళు ఇచ్చాడు. దేవుని చూడడానికి ఇచ్చాడు. మొట్టమొదట దేవుడు మానవుని నిర్మించినప్పుడు దేవుడు తన పోలిక చొప్పున నరులను చేయదు. తన పోలిక చొప్పున దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపము మానవునికి ఇచ్చాడు. మరి అప్పుడు పాపం చేయకముందు దేవుడు చల్లపూట ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళేవాడు. ఆదాము అవ్వల దగ్గరికి వెళ్తే అక్కడ వారిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. వారు ఎట్లున్నారు? దిగంబరులు. వారి దేహము పైన ఏ వస్త్రం లేదు. వారు దిగంబరులుగా ఉన్నారు. తల నుండి అరికాల వరకు దిగంబరులు అయినప్పటికీ ఆ దేహము ఏ దేహము? అది మహిమ దేహం, దేవుని స్వరూపము. అది మన పోలిక చొప్పున నరులను చేయదము దేవుడు అన్నాడు. మన పోలిక చొప్పున నరులను చేయదం అంటే దేవుని పోలిక చొప్పున చేయబడిన దేహము. కనుక ఈ కళ్ళు కూడా ఆనాడు ఆదాము కలిగిన కళ్ళు ఏ కళ్ళు అంటే దేవుని చూచే కళ్ళు. ఈ చెవులు దేనికి? దేవుని స్వరం వినేటువంటి చెవులు. హృదయము దేనికి? దేవుని మాటలు గ్రహించేటువంటిది. చేతులు దేవుని పనులు చేయడానికి, సేద్యపరచడానికి, కాయడానికి ఆదామును దేవుడు ఆ తోటలో ఉంచాడు. సేద్యం చేయడానికి. సేద్యం దేంటి చేస్తారు? చేతులతో సేద్యం చేస్తారు. ఈ చేతులు, కాళ్ళు అన్నీ కూడా మహిమాదేహము. పాపం చేశాడో అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అంటే అర్థం ఏంటి? మనోనేత్రాలు మూయబడ్డాయి, పాపాన్ని చూసే కన్నులు తెరవబడ్డాయి. అంటే పరిశుద్ధతను, దేవుని చూసే కన్నులు మూయబడ్డాయి. లోకాన్ని చూసేటువంటి కన్నులు. ఇప్పుడు మనం ఈ కన్నులతో దేవుని చూస్తున్నామా? చూడడంలే. మనం దేవుని చూడాలంటే ఏం కావాలా? మనకు మనోనేత్రాలు వెలిగించబడాలి. ఈ బాహ్యమైన కళ్ళు ఉన్నాయి. ఇది పాపం చూస్తూ ఉంది. మనం అడుగు పెడితే పాపమే. బయట అడుగు పెడితే, బయటే కాదు ఇంట్లో కూడా ఏముంది? పాపమే. మన చూపంతా కూడా పాపము, పాపపు ఆలోచనలు.
కనుక అహంకార దృష్టి అంటాడు. ఈ దృష్టి, ఈ కన్నులు అనేది మనం చూస్తే అహంకారము అంటే గర్వము. మన కన్నులు ఎలా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-23 వచనాన్ని చదువుతాం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయ్యుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. కనుక దేహమునకు దీపము కన్ను. దీపం, మన కన్నులు దీపం లాంటివి అంట. దేహానికి దీపం లాంటివి. కళ్ళు వెలుగుతే దేహంలోని అన్ని అవయవాలు వెలుగుతాయి. అన్ని అవయవాలు, చేతులు వెలుగుతాయి, హృదయం వెలుగుతుంది, కాళ్ళు వెలుగుతాయి. ఎందుకంటే మనం మొట్టమొదట కళ్ళతోనే చూస్తాం. కళ్ళతో చూసి ఏం చేస్తాం? పాపము చేయడానికి ఇష్టపడతాం. అప్పుడు పాపం చేయడానికి ఇష్టపడితే అప్పుడు దేహంలోని అన్ని అవయవాలన్నీ కూడా పాపం చేయడానికి ఏం చేస్తాయి? అవి కూడా పనిచేస్తాయి పాపం చేయడానికి. మొట్టమొదట కళ్ళు కనబడతాయి. మన కళ్ళతో చూస్తాం పాపము, ఒక చూడనకూడని దృశ్యం. దావీదు ఏం చేశాడు? చూడకూడని దృశ్యము చూశాడు. ఒక స్త్రీ దిగంబరిగా ఆమె స్నానం చేస్తూ ఉంటే ఆమె దిగంబరత్వాన్ని చూశాడు. చూడండి, దిగంబరత్వం చూసి ఏం చేశాడు? ఇంకా మనస్సు వచ్చింది. ఆమెను అనుభవించాలనేటువంటి మనస్సు ఆమె తెప్పించాడు. తన కోరిక తీర్చుకున్నాడు. పాపం వచ్చింది, గర్భవతి అయింది. దాన్ని మానుకోవడానికి ఎన్నో తిప్పలు పడ్డాడు. ఎన్ని తిప్పలు పడ్డాడో. ఆ ఊరియాని పిలిపించాడు. బత్షెబా విషయంలో చెప్పేది. ఆ ఊరియా వచ్చాడు. అయ్యా, నీ ఇంటికాడ పోయి పండుకోపో, మంచి భోజనాలు అంటే ఆయన ఇంటికాడ పండుకుంటే వాళ్ళ భార్యను కలిస్తే ఆమె వలన గర్భమైందని అనిపించడానికి. చూడండి ఎంత మోసమో. చూడండి, తాను చేసింది ఒక్క పాపం చూపుతో చేశాడు. అందుకే బైబిల్లో కూడా బత్షెబా విషయంలో దావీదు చేసిన పాపం తప్ప మిగతా విషయాలన్నిటిలో ఆయన యథార్థపరుడు అని ఉంది. బత్షెబా విషయంలో, చిన్న బత్షెబా విషయంలో ఆ కన్ను ఆశించిన దాన్ని నెరవేర్చుకోవడానికి చేసి ఆఖరుకు ఊరియానే చంపించాడు. చూడండి, ఊరియా ఏమయ్యాడు? ఊరియా చనిపోయాడు. దానికి కారణం ఎవరు? దావీదే. అది ఘోరమైన పాపం, దేవుడు ఇష్టపడలే. దాని గుండా దావీదు చాలా నష్టపోయాడు. తన కుటుంబం కూడా, తనతో పాటు తన కుటుంబం, తన పిల్లలు కూడా చాలా నష్టపోయారు కళ్ళతో చేసినటువంటి పాపం. అయితే కళ్ళు ఎలా ఉండాలా? తేటగా ఉండాలా, నిర్మలముగా ఉండాలా, పవిత్రముగా ఉండాలా. మనము చూడవలసినవి ఉన్నవి, చూడకూడనివి ఉన్నవి. చూడండి, మనము చూడాల్సినవి ఉన్నవి, చూడకూడనివి ఉన్నవి. కొన్ని చూడకూడదు. బయటికి పోతా ఏం తప్పులే, ఏం లే అని కొంచెం మనసు పెడితే అయిపోయా. దాని మీద. అప్పుడు ఆ దినాల్లో విశ్వాసం అనేది ఎట్టుండిందంటే, అసలు ఇది అప్పుడు సినిమాకు దాంట్లో బండిలో వాల్ పోస్టర్ పెట్టుకొని పోతా అన్నారు. ఆ దృశ్యం చూడడానికి కూడా భయపడేవాళ్ళు విశ్వాసులు. ఆ దినాల్లో
ఆ దృశ్యం చూడడానికి కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడంతా మారిపోయిన ఇటు తిప్పుతా అంటే వస్తూ ఉంటుంది అన్నీ. అన్నీ కూడా చూడని కూడా అనేవి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ కన్ను ఎట్టుండాలా చెప్పండి? తేటగా ఉండాలా. కన్ను అక్కడ రాయబడింది, నీ కన్ను దేహమునకు నీ దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహములోని చెప్పండి అవయవాలన్నీ కూడా తేటగా ఉంటాయి. దేహంలోని అవయవాలన్నీ కూడా ఎలా ఉంటాయి చెప్పండి? తేటగా ఉంటాయి. కన్ను మొట్టమొదటిది. ఈ కన్ను ఇంకా మెన్షన్ చేశాడు, అహంకార దృష్టి అంటాడు. అహంకారం అంటే గర్వముతో కూడినటువంటి దృష్టి. అహంకారం అనేది సాతాను లక్షణాలు. అహంకారము, గర్వం అనేది ఎవరి లక్షణాలు? సాతాను లక్షణాలు. యెషయా గ్రంథము మనకు తెలిసిన భాగమే, చాలాసార్లు మనం చదువుకున్నాం, ధ్యానించాం, మళ్ళీ చదువుకుందాం ఈ సందర్భంలో. యెషయా గ్రంథము 14 14వ అధ్యాయము 12వ నక్షత్రం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. ఇప్పుడు 13వ వచనంలో, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కిపోదును. తర్వాత మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనస్సులో మహోన్నతునితో సమానంగా ఎక్కిపోవాలా. ఈనాడు లోకమంతా చూస్తే ఎక్కిపోవాలా, పైకి పోవాలా, బాగా ఘనత సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు చదవాలా, అందరూ నాకు లోబడాలా, అది అందరూ నాకు నమస్కారం చేయాలా, అందరూ ఘనపరచాలా, అది సైతాను స్వభావం. యేసు ప్రభు స్వభావం ఎటువంటిదంటే దీనత్వం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను అంటాడు. యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదములు కడిగాడు. చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు? తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. అయితే సాతాను ఏమనుకుంటుంది? నేను ఎక్కిపోవాలా, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుండాలా, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా మహోన్నతునితో నేను సమానునిగా చేసుకోవాలి. అది సాతాను యొక్క స్వభావం. గర్వము, అహంకారము, ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినవి. మనం ఎప్పుడు గర్వపడకూడదు. దేవుని బిడ్డలముగా మనం ఎప్పటికీ మనకు ఏది సుగుణము అంటే దీనత్వం. ఏది సుగుణము? దీనత్వం. చూడండి, స్త్రీల గురించి వ్రాయబడింది తిమోతి పత్రికలో. రెండవ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు కలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రంతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్ము తాము అలంకరించుకొనవలను.
స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునేవాళ్ళు. స్త్రీ మౌనంగా ఉండవలసినది కానీ ఉపదేశించుటకైనా పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వను. తగుమాత్రపు వస్త్రాలు, దీనత్వం చూడండి, అది ఆమెకు ఎంతో అలంకరణ. అది ఇంకో చోట రాయబడింది, నాకు గుర్తులేదు. అది స్త్రీ సుగుణము ఏమిటి అంటే, అలంకారం ఏమిటి అంటే దీనత్వం. ఎంతగా తగ్గించుకుంటుందో, ఎంతగా దైవభక్తికి కలవరమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు కలిగి ఉండుట అనగా యేసు ప్రభువునకు కలిగిన మనస్సు కలిగి ఉండుట. అట్లాగే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా దీనత్వం, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను, మరి నీ మీద నా కాడు ఎత్తుకొని నేర్చుకొనుడి అంటాడు. కనుక మనం సాత్వికాన్ని దీనత్వాన్ని నేర్చుకోవాలి. సాతాను స్వభావం ఏమిటి? అహంకార దృష్టి, అహంకారం, గర్వం. చాలామందిలో గర్వం ఉంటుంది. డబ్బును బట్టి గర్వం ఉంటుంది కొంతమందికి విద్యను బట్టి గర్వం ఉంటుంది. కొంతమందికి వారికి కలిగిన పలుకుబడి బట్టి ఉంటుంది. వేరే వాళ్ళు కనబడరు. చాలామంది అంటారు, వీని కళ్ళు నడినెత్తినుండైరా అంటారు కదా. వీని కన్నులు ఎక్కడున్నాయంట? నడినెత్తిలో ఉండే కన్నులు అంటారు. కనుక మనం ఎంత తగ్గించుకుంటే మనకు అంత ఘనత. అయితే కొన్నిసార్లు మనం జారిపోతాం. విశ్వాసులమైనప్పటికీ, దేవుని బిడ్డలుగా చేయబడినప్పటికీ కొన్నిసార్లు మనం బలహీనపడుతూ ఉంటాం. అయితే ప్రభు మనలను ఏం చేస్తుంటాడు? బలపరుస్తూ ఉంటాడు. అయితే మెట్టుకు మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మరి అహంకారం ఉండకూడదు, గర్వము ఉండకూడదు. ఈ గర్వము ఏం చేస్తుంది? మనలను ఏం చేస్తుంది? పడగొడుతుంది. ఈ గర్వం ఎట్లా వస్తుందంట? సామెతల గ్రంథంలో చూద్దాం. ఈ గర్వం అనేది ఎట్లా వస్తుంది? ఆ 16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయము 18 వచనం. సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం. నాకంటే మించిన వాళ్ళు లేరు, అన్నిట్లో నాకు ఇంకా వేరే వాళ్ళు కనబడరు. దేవుడు మనకు కొన్ని వరాలు ఇస్తాడు కదా. దేవుడు మనకు కొన్ని వరాలు ఇస్తాడు. ఆ వరాలను బట్టి మనం ఎన్నడూ గర్వించకూడదు. అబ్బా, దీన్ని బట్టి నాకు ఈ గర్వం ఇది అని మనం ఎన్నడూ అతిశయించకూడదు. తర్వాత 15వ అధ్యాయం, సామెతలు 15:33 వచనం. సామెతలు 15:33. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు ఏముంటుంది? అది ఘనతకు ముందు వినయం. యేసు స్వభావం. ఘనతకు ముందు వినయం ఉంటుంది. నాశనానికి ముందు ఏముంది? గర్వము నడుస్తుంది. తర్వాత రెండోది ఏమిటి? కల్లలాడు నాలుక అంటే అబద్ధములాడేటువంటి నాలుక, మోసగించేటువంటి నాలుక. అది నాలుక, టంగ్ అంటారు. నాలుక. ఈ నాలుక అనేది ఏం చేస్తుంది? మనలను అబద్ధములాడిస్తుంది. దేవునికి విరోధముగా మనలను ప్రవర్తించడానికి ఇది అలా చేస్తుంది. నాలుక అబద్ధం. మనం నీళ్ళు తాగినట్టు ఆడుతుంటాం.
మరి ఎట్లా ఆడాలా, నేను అబద్ధం ఆడాలా, దేవుని బిడ్డను కదా. నేను ఎందుకు చిన్న వాటికి కూడా మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు అబద్ధం ఆడతాం. ఏడబోయిచ్చినాము అంటే ఆమె పోయిచ్చినది వేరేగా ఉంటుంది. నువ్వు ఇంట్లో ఉంటావు, ఇంట్లో ఉండవంటే ఆ ఇంట్లో లేనన్నా బయట ఇంట్లోనే ఉంటుంది. అది తప్పు అనుకోరు. ఏంలే చిన్నదే కదా అనుకుంటారు. చిన్నదైనా పెద్దదైనా ఏంది, అబద్ధమే. ఈ నాలుకను గురించి రాయబడింది యాకోబు పత్రిక, చూడండి, నాకు తెలిసిన భాగమే. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును. తర్వాత, గుర్రములు మనకు లోబటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పదై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక అగ్నియే. ఈ నాలుక ఏమంట చెప్పండి? అగ్నితో సమానం. చూడండి, ఈ నాలుక అనేది అగ్నితో సమానం. నాలుక అవయములలో ఉంచబడిన పాప ప్రపంచము అంటాడు. పాప ప్రపంచం. నా నోరు అనేది పాప ప్రపంచం. పాపముతో కూడినటువంటి ఆ నోరే పాపం. ఇంకా చూడండి, దాన్ని అర్థం చేసుకో. ఇంకా నాలుక, పాప ప్రపంచములో నాలుక ఉంది. ఇదేం చేస్తుంది? నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. వా, ఒక్క మాట, ఒక్క మాట ఏం చేస్తుంది? చిచ్చు పెడుతుంది. ఇట్లంటక్క ఎవరిని వచ్చానో ఇంటికాడికి వస్తారు. ఇంటికాడికి వచ్చి ఏమంటారు చెప్పండి? ఇంటికాడికి వచ్చి ఏమంటారు? ఇట్లంటనే, అట్లనా అట్లనా, అవునక్క, ఇట్లంటక్క, అట్లనా. ఈమె మళ్ళీ ఇంకొక ఇంటికి పోతుంది. ఇంకొక ఇంటికి పోయి ఇట్లంటక్క, అట్లనా, ఓహో, మళ్ళీ ఆ యొక్క ఇంకొక ఇంటికి పోయి ఇట్లా అన్ని ఇళ్ళకు పోయి ఆఖరకు ఏమే ఆ ఇల్లు కూలిపోయా. చూడు, మనకేం అది ఏమనిపిస్తుంది? తప్పు లేదులే, ఏం తప్పు లేదని మనకు అనిపిస్తుంది. కానీ అది ఒక అగ్ని లాంటిది. అది అగ్ని లాంటిది. అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది అంతే. అందుకే ఇళ్ళకు పోకూడదు ఆడవాళ్ళు. మీరేమని అనుకోండి, నేను చెప్తా ఉంటా, ఎవరైనా కూడా పిలిస్తే పోవాలా. లేకుంటే పోయి మనం కూర్చొని ఆ మాటలు ఈ మాటలు, ఆ మాట ఈ మాట, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. పొరపాటుతో వస్తాయి. నువ్వు అనుకోవచ్చు మంచిగానే పోతావు,
బయలుదేరడం ఎట్లా పోతావు? మంచిగానే పోతావు. ప్రార్థన చేయడానికే పోతావు. ప్రార్థన చేయడానికి పోతావా? ప్రార్థన చేసి వస్తావా? చెప్పండి చెప్పండి. ఆడ కొంచెంసేపు కాలక్షేపం, 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట కాలక్షేపం. ఆ కాలక్షేపంలో వస్తాయి ఈ మాటలన్నీ. చిచ్చు పెట్టే మాటలు వస్తాయి, కాల్చే మాటలు వస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలిపోతాయి కొన్ని ఇల్లు కాలిపోతాయి మాటల్లో. ఎన్ని కుటుంబాలు కాలిపోయిన కుటుంబాలు ఉన్నాయి. అందుకే ఎంతో ఎట్లుండాలా, పోవాలా, పోకూడదని కాదు, పోవాలా, ప్రార్థన చేయాలా, మళ్ళీ తిరిగి ఏం చేయాలా, తిరిగి రావాలా. మన మాటలు ఎట్లుండాలంట? ఆహారములో ఉప్పు వేసినట్టు ఉండాలి. మాటలు వారెంతో సంతోషించాల, ఇష్టపడాల. మన మాటలకు వాళ్ళు ఎంతగానో సంతోషపడాల. కుటుంబానికి నెమ్మది, ఆదరణ కలిగించేటువంటి మాటలు మనము కలిగి ఉండాల. చూడండి, నాలుక అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ నాలుకతోనే మనము ఆశీర్వదిస్తాము, ఈ నాలుకతోనే శపిస్తాం. చూడండి, పొరపాట్లు అందరూ చేస్తారు, ఫలానోళ్ళు చేస్తారని కాదు. సరేపో, వద్దు, కూర్చో కూర్చో. ఈ నాలుకతోనే మనం ఏం చేస్తాము? ఆశీర్వదిస్తాం. ఈ నాలుకతోనే ఏం చేస్తాము? శపిస్తాం. కనుక నాలుక అనేది చాలా ప్రమాదమైనది. మన మాటలు అనేది మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, దయచేసి వినండి, అందరం వినాలా ఈ మాట. నేను కూడా వినాలా, మీరు కూడా వినాలా, మనం అందరం కూడా వినాలా. ఈ మాటలు అనేది మనకు చాలా బుద్ధి కలిగించేటువంటి మాటలు. మనం ఏమనుకుంటామంటే, నేను మాట్లాడే మాట కరెక్టు. మనం ఏమనుకుంటాం? నేను చెప్పేదంతా కరెక్టు, ఇతరులు చెప్పేది చెప్పండి రాంగ్. ఇతరులు చెప్పేది రాంగ్, నేను చెప్పేది కరెక్ట్. నేను బాగా మాట్లాడినాను, నేను మంచిగా మాట్లాడతాను అని అనుకుంటాం. కానీ ఆ మాటే సాతాను తిప్పేస్తుంది. సాతాను తిప్పి మనల్ని ఏం చేస్తుంది? కలహానికి రేపుతుంది. కనుక కళ్ళు ఎంత ప్రమాదమో, తర్వాత నాలుక కూడా అంత ప్రమాదం. నాలుక ఎప్పుడో మాట్లాడుతుంది? నాలుక మామూలుగా ఉంటే మాట్లాడుతుందా? ఎప్పుడు మాట్లాడుతుంది చెప్పండి, మీరు చెప్పాలా ఈ మాట. నాలుక ఎప్పుడు మాట్లాడుతుంది? అది ఏం రావాలా? కోపం వచ్చిందనుకో, ఇంకా అయిపోయా. విశ్వాసం లేదు, సేవకుడు లేదు, సేవకురాలు లేదు, ఎల్డర్ లేదు, బుల్డర్ లేదు. కోపం వస్తే అంతే, దేహం అంతా ఉడికిపోతుంది. సాతాను అట్లా వాడుకుంటాడు, మళ్ళా కోపం రెప్పిస్తాడు. ఏం చేస్తాం? వాక్యం ఏం చెప్తుంది? అది ఓర్చుకో అంటుంది. ఓర్చుకోలేనప్పుడు మొట్టమొదట వాడబడేది నోరే. ఇంకా నోటికి ఇష్టం వచ్చినట్టు మనము మన హృదయంలో ఉన్న ఆ బాధ అంతా తగ్గిపోయేంత వరకు మాట్లాడతాం. ఒకవేళ చేతులు కూడా పనిచేస్తే చేతులు కూడా ఉపయోగిస్తాం. కాళ్ళు కూడా ఉపయోగించాల్సి ఉంటే కాళ్ళు కూడా ఉపయోగిస్తాం. ఏంది? దేన్ని బట్టి? కోపమే తన కోపమే తన శత్రువు. ఇంకొక మాట ఉంది, కోపపడుడు కానీ పాపము చేయదు. కోపపడవలసిన వస్తుంది, కోపడాలా, కోపడకపోతే జరగదు. అయితే కోపడు కానీ పాపం చేయదు. కోపడు కానీ పాపం చేయదు. కనుక
ఈ రెండు మాటలు ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్జీవ క్రియలను విడిచి. ఇప్పుడు మనం దేన్ని విడవాలా? ఇంతవరకు విన్నారు వాక్యం. మరి ఇప్పుడు నిర్జీవ క్రియలను విడిచి ఏం విడిచిపెట్టాలా? చెప్పండి. అది అహంకార దృష్టి విడిచిపెట్టాలా, గర్వాన్ని విడిచిపెట్టాలా. రెండవది కలలాడు నాలుక, అబద్ధం ఆడకూడదు. మన నోటిని ఏం చేయాలా? కంట్రోల్లో పెట్టుకోవాలా, స్వాధీనమంచు పెట్టుకోవాలా. ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రార్థన చేస్తాడు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేయన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.